తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లోకి భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులతో తిరుపతికి భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ఇక ఇవాళ తిరుమలలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూలైన్లో శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒకరినొకరు తోసుకున్నారు. పోటీ పడుతున్న భక్తులను నియంత్రించలేక భద్రతా సిబ్బంది ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు భక్తులు తోపులాటలో కింద పడిపోయిన సిచ్యువేషన్. అయితే టికెట్ల వద్ద తోపులాట జరగకుండా కనీస ఏర్పాట్లు చేయలేదు అంటూ భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల తాకిడి పెరిగితే టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచలేరా అని ప్రశ్నించారు. వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకు సైతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లోకి భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపుగా 30 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులతో తిరుపతికి భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ఇక ఇవాళ తిరుమలలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూలైన్లలో శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒకరినొకరు తోసుకున్నారు. పోటీ పడుతున్న భక్తులను నియంత్రించలేక భద్రతా సిబ్బంది ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు భక్తులు తోపులాటలో కింద పడిపోయారు. టికెట్ల వద్ద తోపులాట జరగకుండా కనీస ఏర్పాట్లు చేయలేదు అంటూ భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల తాకిడి పెరిగితే టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచలేరా అని ప్రశ్నించారు. వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకు సైతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా వరుస సెలవులు వస్తే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే టీటీడీకి ముందు నుంచి ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో టీటీడీ ముందు ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో కూడా భక్తులు ఒకంత టీటీడీ అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా కూడా పడుతుందనే టీటీడీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు భక్తుల తాకిడి కొనసాగుతుందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, తిరుపతి విష్ణు నివాసం, శ్రీనివాసం ఈ ప్రాంతాలలో ఏదైతే టికెట్లు జారీ చేసే ప్రాంతాలలో ఒకంత గందరగోళం నెలకొన్న పరిస్థితి. ప్రధానంగా అలిపిరి కేంద్రం వద్ద భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏదైతే టికెట్ల జారీ కేంద్రంలో తోపులాట్ల జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ సుబ్బరాయుడు అలాగే సివిఎస్ మురళీకృష్ణ వీరంతా కూడా అక్కడికి చేరుకునే పరిస్థితిని చక్కదిద్దిన పరిస్థితి. ఏదైతే ఒక్కసారిగా సర్వదర్శన టోకన్లు అయిపోవడంతో దివ్య దర్శన టోకన్లు ఇస్తున్న సందర్భంలో ఒకసారిగా భక్తులంతా కూడా ఆ కౌంటర్ల వద్దకు పరుగులు తీయడంతోనే అక్కడ తోపులాట్లు జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి. ఏదైతే ఈ రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలలో ఇక్కడ సిబ్బందిని కూడా ఎక్కువగా ఉంచాలనే కూడా భక్తులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే. మరోపక్క తిరుమలలో ఇప్పటికే 2 కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం వరకు కూడా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క శిలాతోరణం వద్ద భక్తులను క్యూలైన్ లోనికి అనుమతిస్తున్నారు. ఈ సాయంకాలానికి భక్తులను క్యూలైన్ లోనికి పంపించడం ఆపివేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్ల వెలుపల భక్తులు వేసి ఉన్నారు. దాదాపు వీరికే 30 గంటల సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో క్యూలైన్లలోకి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 6 గంటల తర్వాత భక్తులను ఏదైతే గోగర్భం సమీపంలోని క్యూలైన్ లోనికి అనుమతిస్తారు. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలోనికి
అటు తర్వాత కంపార్ట్మెంట్ లోనికి అనుమతించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల మొత్తం కూడా గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి. ఇప్పటికే గదులు దొరకకుండా కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా తిరుమలలోని భక్తులు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చలి తీవ్రత ఎక్కువ కారణంగానే క్యూ లైన్ లోనికి భక్తులను అనుమతించకూడదని టీటీడీ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సాయంకాలం 6 గంటల తర్వాత నుంచి క్యూ లైన్ లోని భక్తులను అనుమతించకూడదు అనుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు కాబట్టి ఉన్న భక్తులను అందరినీ కూడా లోనికి అనుమతించి అటు తర్వాతే వచ్చే భక్తులందరినీ కూడా రేపు ఉదయానికి రావాలంటూ కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వరుస సెలవుల కారణంగా కూడా భక్తులు తిరుమలకు పోటెత్తిన పరిస్థితి. ఈ రోజు క్రిస్మస్ కారణంగా రేపు శుక్రవారం ఒక రోజు లీవ్ పెట్టుకుంటే వరుసగా 4 రోజుల పాటు సెలవులు దొరుకుతాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందనేదని భావిస్తున్నారు. అలాగే కంపార్ట్మెంట్ లో వేచి ఉండే భక్తులకు కావచ్చు, లేకపోతే క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు అందించే విధంగా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి. అలాగే లడ్డూ కౌంటర్ల వద్ద కూడా ఎక్కువసేపు భక్తులు గుమికూడి ఉండకుండా ఉండే విధంగా టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తుంది. వచ్చిన భక్తులకు వచ్చినట్లు లడ్డూలు కేటాయించే విధంగా అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులను ఉపయోగించి కూడా లడ్డూలు విక్రయించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి అయితే కొనసాగుతుంది. ఈ భక్తుల తాకిడి ఈ 2-3 రోజులు ఇలాగే కొనసాగే పరిస్థితులు కనపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.